చూసిన దేవునికి ఇష్టలుగా బ్రతకలేదట. వాళ్ళు బ్రతకనందుకు శిక్ష వేశాడు. 23,000 మందిని హతమార్చాడు దేవుడు. మనకు అర్థమైంది. ఇదే విషయాన్ని చెప్పుకుంటూ కిందకు వచ్చాడు. ఇదిగో దృష్టాంతములుగా వారికి సంభవించింది. ఇదిగో ఇది మీకు రాయబడింది. యుగాంతముందున్న మనకిది బుద్ధి కలుగుటకై. అంటే మనం బుద్ధి నేర్చుకోవాలి. ఎవరిని చూసి? ఇశ్రాయేలు నుంచి. అమ్మ బాబోయ్, వాళ్ళు అలా దేవునికి ఇష్టలుగా బ్రతకనందుకు దేవుడు వారిని సంహరించాడు అరణ్యంలోనే. ఇదిగో ఈరోజు నేను బాప్తిసం పొందాను, నేను క్రీస్తుని నమ్ముకొని ఉన్నాను, నేను ఆరాధనకు వెళ్తున్నాను, నేను దేవుణ్ణి నమ్మాను, దేవుని కుమార్తెగా కుమారుడిగా సమాజంలో నేను కూడా నా జీవితాన్ని గడుపుతూ ఉన్నాను. సమాజంలో అందరి ముందు నేను ఒక క్రైస్తవుడిగా ముద్ర వేసుకున్నాను, క్రైస్తవురాలుగా ముద్ర వేసుకున్నాను. ఇదిగో నా జీవితంలో కూడా దేవుని ఇష్టానుసారమైన మనసు నాలో లేకపోతే, దేవుని యొక్క చిత్తానుసారమైన ఉద్దేశాలు నాలో లేకపోతే